అనంతపురం నగరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జేఎన్టీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, డిఆర్డీఏ మరియు మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం మహిళా చైతన్యానికి వేదికైంది. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 4250 మంది టీనేజ్ ప్రెగ్నెన్సీలతో ఇబ్బంది పడడం దురదృష్టకరమని, బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. పీఎం ఈజీపీ వంటి పథకాలపై మహిళల అవగాహన పెంచుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటి పథకాల ద్వారా ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తోందన్నారు. కొత్తగా ఎన్టీఆర్, విద్యాలక్ష్మి, కళ్యాణలక్ష్మి పథకాలతో పాటు యానిమేటర్లకు ఉచిత స్మార్ట్ ఫోన్ల పంపిణీని ప్రారంభించినట్టు తెలిపారు. అనంతపురంలో మహిళల కోసం ప్రత్యేకంగా టెక్స్టైల్ మరియు ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్టీసీ జోనల్ చైర్మన్ పోల నాగరాజు డ్వాక్రా సంఘాల ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ మహిళలకు రాజకీయాల్లో 33% రిజర్వేషన్ కల్పించడమే తమ విజన్ అని పేర్కొన్నారు. చిన్నారులు చేసిన కరాటే ప్రదర్శనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు తమ విజయ ఖాతాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. దీంట్లో మహిళలు ఏవైతే సమానత్వం కోసం, హక్కుల కోసం పోరాడినారో అది ఒక గుర్తుగాను, తర్వాత ఫ్యూచర్లో ఏ రకమైనటువంటి యాక్టివిటీస్తో మనము ఈ మహిళల సమానత్వాన్ని లేదా ఉమెన్ ఎంపవర్మెంట్ పెంచాలి అనే అంశానికి గుర్తుగా మనం ఇది సెలబ్రేట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా ఈరోజు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన హైలైట్ 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మిగతా అంశాలతో సభ స్టార్ట్ అవుతుంది. ఇందులో ముఖ్యంగా మన డ్వాక్రా సంఘాల పేరుతో 25 సంవత్సరాల క్రిందట ప్రారంభమైనటువంటి ఈ వెలుగు సంఘాలు ఏవైతే ఉన్నాయో, సో ఇవి అనంతపురంలోనే చాలా ప్రప్రథమంగా భారతదేశంలో వన్ ఆఫ్ ద పైనియర్స్ ఇన్ దిస్ ఎస్ఎస్జీ మూమెంట్. ఇందులో ఎమ్మెల్యే సార్కి వేదికని అలంకరించినటువంటి అందరికీ రుణాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఉన్నతి పథకం పిఎం అజయ్ కింద ఎస్సీ ఉమెన్కి ఎవరైతే వర్కింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కార్యక్రమాల్లో గవర్నమెంట్ సపోర్ట్ కావాల్సి ఉంటే మేము తప్పకుండా మనం దీనికి సంబంధించి ఎఫర్ట్స్ పెడితే ఇంకా అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాము. సో ఈ 14% ప్రజెంట్ ఉన్నటువంటి రాజ్యసభలో కూడా 17%. రతన్ టాటా ఇన్నోవేషన్ వాళ్ళ సహకారంతో ఇక్కడే మన ఆర్టీటీ స్కూల్లో 5 రోజుల పాటు ఉచిత వ్యాపార శిక్షణ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఎవరైనా దివ్యాంగ మహిళలు ఉంటే కనుక మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మేము ఈరోజు పేపర్లో కూడా వేయించాము, లేదా ఇక్కడ జేఎన్టీయూ రతన్ టాటాలో అప్రోచ్ అయినా కూడా వివరాలు చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. విషయము జీవితంలో ఋతువున కాలచక్రమై కదులుతున్న బతుకుబాటులో సమతామమతై సాగుతీస్తున్నటువంటి ఒక కష్టజీవిగా వీరవనితగా నేర్పుగా ప్రాణపథంగా చెప్తాను. విన్నారా? సరే, లేదంటే వెళ్ళి స్కూల్లో చెప్తాను. స్కూల్ వాళ్ళు వచ్చి మాట్లాడతారు. అక్కడికి వెళ్ళేదంటే పోలీసు వాళ్ళని చెప్పేదాన్ని. ఈ మధ్య కాలంలో చాలా వరకు నేను బాల్య వివాహాన్ని ఆపడానికి ప్రయత్నించాను, ఆపాను కూడా. నాకు జరిగింది అన్యాయం అని తెలుసుకోవడానికి నాకు టైం పట్టింది, కానీ అలా ఎప్పటికీ జరగకూడదు అని నా ఉద్దేశము. అలాగే చంద్రబాబు నాయుడు సార్ పెట్టిన ప్రతి పథకంలోనూ నేను లబ్ధి పొంది ఉన్నాను. నా కూతురికి డీజిల్ రియంబర్స్మెంట్ వచ్చింది, ఉచిత గ్యాస్ వచ్చింది, బస్సు ప్రయాణం ఫ్రీగా చేసుకొని ఎక్కడికైనా వెళ్ళి సరుకులు తెచ్చుకోగలుగుతున్నాము. ఇంటికి కావాల్సింది కావచ్చు, షాప్ కావాల్సింది కావచ్చు, అది తెచ్చుకోగలుగుతున్నాము. నేను ఆదాయం పొందుతూ ఇద్దరికి మహిళలకి ఉపాధి ఇస్తూ కూడా నేను ఇంత బాగా ఉన్నాను అంటే దానికి కారణం నా సంఘమేనని గర్వంగా చెప్తాను. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. ఒకరికి పెద్దలందరికీ ఇక్కడ నన్ను ఆహ్వానించిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు శ్రేయ. నేను ఒక ట్రాన్స్జెండర్ని. నేను ఎంఏ సోషాలజీ కంప్లీట్ చేశాను. చాలా అవకాశాల కోసం ఎంతమందిని నేను ఏదైనా ఒక చిన్న ఆపర్చునిటీ, ఒక ప్యూర్ ఉద్యోగం అయినా నాకు ఇప్పించండి, ఏదో ఒకటి అట్లీస్ట్ స్లీపర్ ఉద్యోగం నాకు ఇప్పించండి చాలా మంది నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. బట్ ఎవరు నా జెండర్ని చూసినారు, కానీ నేను కూడా ఒక హ్యూమన్ని, నేను కూడా అమ్మా నాన్నలకే భర్త అయ్యాను అనే విషయాన్ని ఎవరు కన్సిడర్ చేయలేదు. సో అట్లాంటప్పుడైతే నేను ఎప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ని కోల్పోలేదు నేను. ఎందుకంటే నేను పని చేసుకోగలను అనే పట్టుదల నాకు ఉన్నంత వరకు అవకాశాలు నాకే కాదు ఎవరికైనా ఎప్పటికీ ఉండే ఉంటాయి. ఇప్పుడు నా ఎంఏ సోషాలజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో ఖాళీగా కూర్చునే టైంలోన నాకు వచ్చేసి బ్యూటీషియన్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టి నేను బ్యూటీషియన్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కొంచెం పెట్టినప్పుడు దాంట్లో నుంచి నేర్చుకొని బ్యూటీషియన్ కూడా నేర్చుకొని బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నాను. అలాగే వచ్చేసి శైలజ మేడం గారు వచ్చేసి టైలరింగ్ విషయంలో కూడా కొంచెం ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు అట్లాంటిది మా ఊర్లో కండక్ట్ చేశారు అనమాట. నేను టైలరింగ్ కూడా నేర్చుకున్నాను. ఒక అద్భుతంగా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో విజయవాడలో
స్థానిక శాసనసభ్యులు దగ్గుబాటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. భూమిలోనే ఉంది మహిళని గుర్తించే విషయం. ఆది దంపతులైన శివపార్వతులు, మరి సీతారాములు, మరి అలివేలు మంగమ్మ వెంకటేశ్వరులు, మరి కనకదుర్గమ్మ, బ్రహ్మరమ్మ, మల్లికార్జున, ఇలాంటి సంస్కృతి ఈ భూమిలోనే ఉంది. ఈ భూమిలోనే స్త్రీని గౌరవించే ఆచరణలో ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. మాజీ ముఖ్యమంత్రి వదులు స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు మరి మొట్టమొదటిసారి ఈ భారతదేశంలోనే మహిళలను గౌరవం తీసుకురావాలని స్థానిక సంస్థలు అయితేనేమి, ఆస్తి హక్కులు అయితేనేమి మరి ప్రవేశపెట్టిన మహనీయుడు, మానవుడు మన నందమూరి ఎన్టీ రామారావు గారు. ముఖ్యమంత్రి గారు మహిళలపై ఉన్న సాధికారత వాళ్ళని బలవంతం చేస్తే మరి కుటుంబాలు బాగుపడతాయి, గ్రామాలు బాగుపడతాయి. మహిళా సౌరభ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని 25 సంవత్సరాల ముందు ఆలోచించిన విజయని శ్రామికుడు, మరి ముందు చూపున్న నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండడం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మహిళలు భారతదేశంలో ఎక్కడ పోయినా కూడా డాక్రా సంఘాలు ఈ రోజు ప్రపంచ వ్యాప్తిగా తెచ్చిందంటే ఆ రోజు మరి ఆ మహనీయ ఆలోచనని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఆలోచన చేశారు. ఆ ఆలోచన స్ఫూర్తిలోనూ ఒక చిన్న మొక్క నాటి 25 సంవత్సరాల ముందు ఒక డాక్రా వెలుగు సంఘాలని నాటిన మొక్క ఈ రోజు మన జిల్లాలో జరుగుతున్నాయి. అవన్నీ కూడా పిఎంఈజీపీ కావచ్చు, లేదంటే పిఎంఎఫ్ఎంఈ స్కీమ్స్ కావచ్చు, ఇలాంటి గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ తెలియజేయాలి. మీ ఆధ్వర్యంలో మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా మంది ముందుకు రావాలి అని కోరుతున్నాను. ఎందుకంటే మనం చాలా ప్రోగ్రామ్స్ చేసినా కూడా ఇప్పుడు కూడా కొన్ని పథకాలకు సంబంధించి అవగాహన అయితే జిల్లాలో తక్కువనే ఉన్నాయి. అది కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరూ కూడా మీ మీరు వెనక్కి వెళ్ళినప్పుడు మీ వార్డ్స్లో కావచ్చు, లేదంటే మీ విలేజెస్లో కావచ్చు, అన్నింటిలో కూడా ఈ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నాను. అదొకటే విషయం. ఫస్ట్ ఏంటంటే లైవ్లీహుడ్ పెంచుకున్నట్లయితే, మీరు స్వయంగా ఎర్న్ చేసుకున్న పరిస్థితులు అయితే ఖచ్చితంగా మీరు మీ లైఫ్ని బాగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉన్నాయని కోరుతున్నాను. రెండో విషయం, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే లైవ్లీహుడ్లో మనం ముందుకు వచ్చినప్పుడు కూడా సోషల్ పరంగా చూసుకుంటే ఇప్పుడు కూడా ఈ జిల్లాలో చాలా వెనుకబడి ఉన్నాము. ఈ రోజు కూడా డేటా చూసుకుంటే సుమారుగా జిల్లాలో 4250 మంది దాకా 18 దాటిన ముందే పెళ్ళిళ్ళయి వాళ్ళకి దే ఆర్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఆల్సో. అంటే